క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడై ఉన్న యేసు క్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపము. పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనం. ప్రార్థన. జీవజలమయ్యున్న ప్రభువా, మమ్మును నిత్య జీవమునకై బూరెడి నీటి బుగ్గగా చేయుటకై మాతో మాట్లాడుమని జలకూపమయ్యున్న క్రీస్తు ప్రభువు నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. వధువు సంఘము 10-11 వచనములలో ప్రియుడైన ప్రభువు చేత సహోదరి, ప్రాణేశ్వరి అని సంబోధించబడినట్లే ఈ వచనమునందున సంబోధించబడెను. అక్కడ వ్రాయబడిన భావమే ఇక్కడను వర్తించును. ఉద్యానవనము అనగా పరమగీతమునందు ఆయా స్థలములలో ఉద్యానవనమును సంగతి చూడగలము. షారోను పొలములో పూసిన పుష్పమని తెలియచేసి కొన్న ఈ వధువు సంఘమును ఇక్కడ ప్రియుడు ఉద్యానవనముతో పోల్చుచున్నారు. ఉద్యానవనము అనగా రకరకములైన మంచి సువాసన గల పుష్పములు గల వనము. ఈ పరిమళ పుష్పములను చూచినందువల్ల ప్రియునికి కలిగిన ఆనందమును ఈ సంబోధన ద్వారా తెలియజేయుచున్నారు. నూతన యెరూషలేములో నివసించు పరలోక పరదైసులోని పరిశుద్ధులు, భూలోక రాకడ సంఘములోని విశ్వాసులు కలిసిన పెండ్లి కుమార్తెయే ఉద్యానవనము. ఆది కాలంలో ఉన్న ఏదేను ఒక ఉద్యానవనము. ఈ వచనములో దేవుని వాక్యమును పోలిన ఆహారము, వృక్ష ఫలములు, మంచి జ్ఞానమును, అన్ని మర్మములను తెలుపునట్టి జ్ఞాన వృక్ష ఫలములను, నిత్య జీవమునిచ్చు జీవ వృక్ష ఫలములను గల ఈ ఏదేను వనము ఒక పరదైసనే ఉద్యానవనము. ఆ వనమును తడుపుటకు చెట్లు పచ్చగా పుష్టిగా వాడిపోక ఉండుటకు 4 శాఖలైన ఒక నది కలదు. ఇది ఒక జలకూపము. ఆదాము అవ్వలు పాపములో పడకపూర్వము ఈ వనములో ప్రవేశించి విహరించిరి. ఎప్పుడైతే వారు పాపంలో ప్రవేశించినారో అప్పుడే ఈ వనము మూయబడినది. ఆదికాండము 3:24. అనగా మరల ఆదాము ఈ వనములో ప్రవేశింపకుండునట్లు దేవుడు ఖడ్గజ్వాలలతో ఆ వనమును మూసెను. పాత నిబంధన కాలపు సంఘమే మరి ఒక ఉద్యానవనము. పాత నిబంధన గ్రంథమే దీని జలకూపము. పెండ్లి కుమార్తె సంఘము కూడా ఒక ఉద్యానవనమని ప్రియుడు చెప్పెను. ఈ సంఘమే అసలైన ఉద్యానవనము అనగా ఇందులో విశ్వాసులకు మాత్రమే ప్రవేశము. సామాన్య జనులు అందులో ప్రవేశింపలేరు. ఎందుకనగా అందులోని మర్మమైన విషయములను వారు అర్థము చేసుకొనలేరు. వారికి ఇందులో ప్రవేశము లేదు కనుక ఇది వారికి మూయబడెను. ప్రకటన 21:27, మత్తయి 13:1లో ప్రభువు తన శిష్యులకు మాత్రమే మర్మములు అనుగ్రహింపబడునని చెప్పెను. అనగా సామాన్య జనులకు ఈ మర్మములను గూర్చి చెప్పినను అవి వారికి అర్థము కావు గనుక వారికి ఇవి మూయబడినవి. పరమగీతము 4:11 బట్టి చూడగా వధువు సంఘము యొక్క నాలుక క్రింద మధుర క్షీరములు గలవని ప్రభువు చెప్పెను. అనగా పాల వంటి సామాన్య సంగతులను, తేనె వంటి మర్మమైన సంగతులను పెండ్లి కుమార్తె సంఘము కలిగి ఉన్నదని అర్థము. ఈ పెండ్లి కుమార్తె వనములోనికి విశ్వాసులు బహుమర్మమైన విషయములను అర్థం చేసుకొనగలిగిన వారే. మూత వేయబడిన జలకూపము అనగా భూలోక పరదైసు అయిన ఏదేను వనములో ఆ వనమును తడుపుటకు 4 శాఖలైన నది కలదు. అట్లే పెండ్లి కుమార్తె సంగమును ఉద్యానవనమునకు కూడా ఒక జలకూపము కలదు. వారు నిరంతరము ఈ జలకూపము నుండి వాక్యమనే జలమును అందుకుని అందలి మర్మమును గైకొని పుష్పింపగలరు. క్రీస్తు ప్రభువు నుండియే ఈ జలములు వచ్చును. యోహాను 4:11-14. ఇక్కడ ఆ సమరయ స్త్రీ ప్రభువుతో యాకోబు బావి లోతైనదని చెప్పెను. అప్పుడు ప్రభువు, నేనిచ్చు జలములు త్రాగువారు ఎన్నడూ దప్పిగొనరని చెప్పెను. ప్రకటన 21:6 బట్టి ప్రభువే ఆ జలకూపముగా కనిపించుచున్నారు. ఆయన నుండి వచ్చు వాక్యమనే జలము మాత్రమే పెండ్లి కుమార్తె సంఘములోని విశ్వాసులను పోషించును. ఏదేను నదివలే ఆ జలకూపము 4 శాఖలైనవి. ఆ 4 శాఖలే 4 సువార్తలు. మత్తయి సువార్త యూదులకు, మార్కు సువార్త రోమీయులకు, లూకా సువార్త క్రీస్తును నమ్ముకున్న అందరకు,
యోహాను సువార్త విశ్వాసులైన వారికి అనగా ఈ జలకూపము నుండి ఎవరికందినంత నీరు వారి వారి స్థితిని బట్టి చేదుకొనగలరు. జలకూపము అనగా లోతైనది, జలము అనగా వాక్యము లోతు మర్మము, చేదుకొనుట అనగా అర్థము చేసుకొనుట. మత్తయి 17లో రూపాంతర అనుభవము క్రీస్తు తన శిష్యులలో 3 శిష్యులకు మాత్రమే తెలిపెను. ఆ మర్మము ఇతర శిష్యులకు తెలియపరచలేదు మరియు ఇతర శిష్యులకు తెలియజెప్పవద్దని ఆ 3 శిష్యులకు ఆజ్ఞాపించెను. కనుక ఆ మిగతా శిష్యులకే అది మూయబడినది. ఈ మర్మమును అర్థము చేసుకొనగలిగిన వారే పెండ్లి కుమార్తె అంతస్తులోని విశ్వాసులు. ఈ మర్మము సామాన్యులకు అర్థం కాదు కనుక వారికి ఇది మూతవేయబడిన జలకూపము. ఇశ్రాయేలీయులకు అర్థము కాకుండా ఈ మర్మములు మూయబడినవి. వారు క్రీస్తును నమ్మరు గనుక వారికి క్రీస్తు వాక్యము మూతవేయబడిన జలకూపము. భూలోక పరదైసు పరలోక పరదైసుతో సమానము. క్రీస్తు ప్రభువు మాత్రము ఉద్యానవనమైన పరదైసులో ఉందురు. విశ్వాసులను దర్శించుటకును పెండ్లి కుమార్తె సంఘము తయారైనది గనుక ప్రభువు వధువును తీసుకుని వెళ్ళును. ఇదే రెండవ రాకడ. రెండవ రాకడ తరువాత పరమునకు వెళ్లిన 7 సంఘములలో లవదికియా సంఘ విశ్వాసులకు ముసుగు ఉండును. ఎందుకనగా వీరికున్న మహిమను మిగతా అంతస్తుల వారు తమ కన్నులతో చూడలేరు. కనుక ఈ ఉద్యానవనమనే సంఘములో ఒక సంఘమునకు ముసుగు ఉన్నది. కనుకనే ప్రియుడు మూయబడిన ఉద్యానవనమని సంబోధించెను. ఉదాహరణకు మోషే ఇశ్రాయేలీయులలోని వాడే కాని ఆయన కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు ఆయన ముఖ ప్రకాశమును ఇశ్రాయేలీయులు చూడలేకపోయిరి. జలకూపమైన క్రీస్తు ప్రభువు సంఘంలో ఉండి మర్మమైన సంగతులను ఉపదేశించినందువలన సంఘము ఉద్యానవనమైనది. కనుక ప్రభువు సంఘమును ఉద్యానవనమని సంబోధించిరి. మిగతా వారికి ఈ మర్మములు అర్థం కావు కనుక ఈ వధువునకే ఈ అనుభవ స్థితి కలదని మూయబడిన ఉద్యానవనము అనిరి. యోహాను 4:14 బట్టి చూడగా, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ప్రభువు చెప్పెను. కనుక క్రీస్తు ప్రభువు వలె సంఘము కూడా జలకూపమైన ప్రభువును బట్టి మర్మమైన సంగతులను ఇతరులకు బోధింపగల స్థితికి చేరుకొని ఆయన రూపమును సంపాదించుకున్నది. ఈమె స్థితి ఇతరులకు మరుగైనది కనుక ప్రియురాలిని ప్రియుడు మూతవేయబడిన జలకూపము అని సంబోధించుచున్నారు. ముగింపు ప్రార్థన. ప్రియ ప్రభువా, నీతో మమ్మును సహవాసులుగా నుంచి నీవు విహరించి ఆనందించు ఉద్యానవనముగా చేసి నీ రూపము గల జలకూపముగా చేయుమని త్వరగా వచ్చుచున్న క్రీస్తు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మర్నాథా.